హాయ్ అండి. టేస్టీ కాజు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. మిల్ మేకర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాజు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. కాజు మనము వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలండి. పచ్చి కాజు ఉంటుంది చూడు, అలా ఉండాలి. అంతలోపు మిల్ మేకర్ వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని బాగా ఉడకనించుకోవాలి నూనెలో. అలా ఉడికిన తర్వాత ఒక మిక్సీలోకి తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఆ కాజు టమాటా వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం మన కాజు కాన్ రావాలి. అలా కాజు కానొస్తుంటే టేస్ట్ బాగుంటుంది. అంతలోపు మిల్ మేకర్ వాటర్ బాగా తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అలా ఎర్రగా వేయించుకున్న తర్వాత పక్కకి తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బాగా వేయించుకోవాలండి, ఎర్రగా కావాలి. ఎర్రగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగుతూ ఉండగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా అయిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లో, తాలింపులో. తర్వాత మనం మిక్స్ చేసుకున్న కాజు టమోటా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట మీదనే సన్నగా ఉడికించుకోవాలి. మనకు అలా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత పసుపు, కారం, తగినంత రుచికి సరిపడ ఉప్పు, అన్నీ మిక్స్ చేసుకొని అలా ఆయిల్ మనకి ఎట్లా పైకి రావాలండి. అప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. అలా మనకు కాజు కాన్ రావాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకోవాలి. మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలనుకుంటే పలుచగా, మనకు టేస్ట్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చండి. అలా ఉండాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. దాన్ని అన్నీ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అలా ఉడుకుతుంటే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, అడిగేం అంటకుండా. ఒకసారి మిక్స్ చేసుకొని మూత వేసుకొని పెట్టుకుంటే చాలు. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనము డీప్ ఫ్రై చేయించుకున్న మిల్ మేకలు అవి దాంట్లో వేసుకోవాలండి. దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి ఉంటే, లేకపోయినా పర్లేదు, ఉంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని కాసేపు అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత కాజు అది ఉంటుంది కదండి, కాజు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, అలా 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమేనండి. అట్లా ఆయిల్ అంతా పైకి కాని రావాలి మనకి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజు మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. రొట్టెలో అయినా, అన్నంలో అయినా, దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ అండి.